చూడండి, చెప్పులు చేతిలో పట్టుకుని నడవాల్సి వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రూట్స్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తమిళనాడు చూసే ఉంటారు. అవును, మనం ఇంగ్లాండ్ లో ఒక అందమైన బీచ్ సిటీకి వెళ్తున్నామండి. చాలా అందంగా ఉంది అందరూ చెప్పారు. వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. పదండి వెళ్దాం. అయితే నాతో పాటు మీరు వెళ్దాం, పదండి. నేనున్న లొకేషన్ గా నుంచి కరెక్ట్ గా 1 అవర్ అండి. క్లితోప్స్ అనే బీచ్. వెళ్దాం ఇప్పుడు మనం అక్కడికి. వచ్చేసినామండి మనం. క్లితోప్స్ బీచ్. ఇక్కడ జనాలు ఫుల్ ఉండారండి. అసలు కార్ పార్కింగే దొరకట్లేదు. మామూలుగా లేరు జనాలు అసలు. ఎటో విధంగా కార్ పార్క్ చేసి ఇక్కడికి వచ్చానండి. చూడండి ఎంత అందంగా ఉంది ఈ ప్లేస్. చాలా బాగుందండి. అంటే బీచ్ కనెక్టెడ్ లేక్స్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఫ్రెష్ వాటర్ బీచ్ కనెక్ట్ అవుతుందంట. చూసారు కదా పక్కన లేకు, ఇక్కడ వాక్ అండి. మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామంటే బీచ్కి వెళ్తున్నాం. ఇప్పుడే కార్ పార్క్ చేశాను. ఇక్కడ నుంచి మనం బీచ్కి వెళ్ళాలి. మీకు కూడా తెలుసా, కార్ పార్క్ చేయడానికి నియర్లీ 1 అవర్ పట్టింది. అంటే అంతమంది జనాలు ఉంటారు ఇప్పుడు. ఎక్కడ పడితే అక్కడ. మామూలుగా లేదులేండి. ఏదో విధంగా వచ్చేసాము. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ సిటీ, ఈ బీచ్, ఈ సిటీ. అది కాక ఇక్కడ లేక్స్ ఉన్నాయంట బీచ్ కనెక్టెడ్. ఫ్రెష్ వాటర్ బీచ్ జాయిన్ అవుతుందని చెప్పారు నా ఫ్రెండ్స్ కొందరు. అందుకని మీకు చూపిద్దామని వచ్చానండి. ఎంత అందంగా ఉంది చూడండి. ఈ వ్యూ చూడండి. అబ్బా, చూడండి. యాక్చువల్లీ సన్నీ వెదర్ అండి. యాక్చువల్లీ మన సమ్మర్ క్లోజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ యూకేలో. సన్నీ వెదర్. మేబీ ఇది లాస్ట్ లాంగ్ వీకెండ్ అండి. లాంగ్ వీకెండ్ అంటే ఏమంటే మనకు ఎక్స్ట్రాగా సమ్మర్ కోసం హాలిడే ఇస్తారు. యాక్చువల్లీ నాకు ఈరోజు సమ్మర్ ఉంది, హాలిడే తీసుకోమంటే అందుకని ఇంతమంది ఉన్నామండి ఇక్కడ. సమ్మర్ హాలిడే లాగా అందరికీ. ఇప్పుడు సమ్మర్ క్లోజ్ అయ్యేటప్పుడు 1 డే హాలిడే ఇక్కడ, నేషనల్ హాలిడే, పబ్లిక్ హాలిడే. చూడండి ఎంత బాగుంది. అంతా ఇక్కడే ఉండారండి. మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న జనాలంతా ఇక్కడే ఉన్నారు. స్టిల్ క్రౌడ్ తక్కువ, ఎందుకంటే వీళ్ళు జనాభా చాలా తక్కువ కదా. అందుకని క్రౌడ్ స్టిల్ తక్కువగా కనిపిస్తుంది. మన ఇండియాలో ఎక్కువగా కనిపిస్తారు కదా ఒక చోట వెళ్ళినప్పుడు. ఇక్కడ వీళ్ళు ఎంతమంది వచ్చినా ఇంతమందే ఉంటారండి. క్రౌడ్ కొంచెం తక్కువగా కనపడతారు. ఎందుకంటే వీళ్ళు ఎంత 5 కోట్ల మంది అంతేనండి. మన ఆంధ్ర అంత ఉండరు వీళ్ళు మొత్తం. మనం ఆంధ్ర తెలంగాణ కలిపితే వీళ్ళకన్నా ఎక్కువ అండి. చూడండి ఎంత బాగుంది. మీకు కూడా తెలుసా, ఇక్కడ ఉన్న బాతులు కానీ స్పారోస్ కానీ భయపడట్లేదండి మనుషులకి. చేతులు వచ్చి తింటుండే అవి. చూడండి, అదేమన్నా భయపడుతుందేమో చూడండి. భయపడండిరా. సారీ అండి. యాక్చువల్లీ ఇండియాలో అయితే పరిగెత్తాయి కదా, అంటే ఉండవు, కింద వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనము బెదిరిస్తాం కదా వాటికి. ఇక్కడ చాలా మంది ప్రేమతో ఫుడ్ పెడతారు వీటికి. పాపం వీళ్ళకి తెలియదు ఎవరన్నా వీళ్ళు పట్టుకుంటారు ఇట్లాంటి ఏం వీళ్ళకి తెలియదు. ఇంత బాగుంది చూడండి. అలా నడుస్తున్నానండి. ఇక్కడ లేక్ కాడ నుంచి మనం వెళ్ళే బీచ్ వెళ్ళే దారిలోని ఈ విధంగా లేక్ ఉంది. ఈ విధంగా సిటీ వ్యూ చాలా బాగుందండి. అంటే చాలా రిలాక్స్గా. పెట్స్ చూడండి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎక్కువగా పెట్స్ వాడతారండి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో.
విండ్ కూడా బాగుందండి, ఫుల్ విండ్ ఉంది. కాకపోతే ఏమంటే చాలా చల్లగా లేదు, అలా అని ఎక్కువగా వేడిగా లేదు, చాలా బాగుందండి వెదర్. పర్ఫెక్ట్ వెదర్ అనుకోండి బీచ్కి. ఇక్కడ కింద ట్రైన్ ట్రాక్ ఉందండి. యాక్చువల్లీ ఇది పెద్ద ట్రైన్ ట్రాక్ కాదు, చిన్న ట్రైన్ ట్రాక్. యాక్చువల్లీ ఇది సిటీ టు సిటీలో తిరగడానికి చిన్న ట్రైన్ ఒకటి తిరుగుతుందండి ఇక్కడ. మనకి ఇప్పుడు కనపడితే నేను చూపిస్తాను నేను. లక్కీగా కనపడిందండి, వస్తుంది. యాక్చువల్లీ ఏందంటే ఈ ట్రైన్‌లో మనం కూర్చొని మొత్తం బీచ్ కాడ నుంచి ఈ లేక్ కాడ నుంచి బీచ్‌కి తిరగొచ్చు మనం. నడవకుండా బీచ్ ఈ ట్రైన్‌లో కూడా వెళ్ళొచ్చు. ఈ చిన్న ట్రైన్. చూడండి ఎంత బాగుందో. నాకన్నా తక్కువగా ఉంది. నేను హైట్‌గా ఉండాలండి ట్రైన్‌కి. చిన్న ట్రైను. ఇక్కడ చూడండి మనుషులు కూర్చొని వెళ్తున్నారు. పిల్లలు, పెద్దలు. బ్యూటిఫుల్ వెదర్ అండి. బర్డ్స్ కూడా చాలా తిరుగుతున్నాయండి. చాలా సౌండ్స్ కానీ చాలా రిలాక్స్‌గా ఉంది ఇక్కడ. నేచర్ ఇంకా డిస్ట్రాయ్ కాలేదండి. చూడండి ఎక్కడన్నా బీచ్ కనపడట్లే మనకి. చెట్లు ఉంటాయి. బీచ్ ఇదంతా బీచ్ అండి. యాక్చువల్లీ వాటర్ తగ్గిపోయాయంట. అందుకని మొత్తం చెట్లు వచ్చేసాయి బీచ్ అంతా. చూడండి ఇక్కడ అంత మనుషులు కూర్చొని పిల్లలు ఆడుకుంటున్నారు అంతా. ఇక్కడ చూడండి బీచ్ ఎండిపోయినట్టు కనిపిస్తుంది. అసలు వాటర్ లేవు చూడండి ఇక్కడ. వాటర్ అన్ని ఆ లాస్ట్‌లో ఎక్కడో ఉంటాయండి. మనం వెళ్దాం అక్కడికి. కానీ ఇన్ని వాటర్ తగ్గిపోయాయి. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ కదండి. మీకు కూడా తెలుసా ఇక్కడ డ్రాట్ వచ్చిందండి. ఫన్నీగా ఉంది కదా. యూకేలో ఎంత వాటర్ ఉన్నా వీళ్ళకి వర్షాలు కొంచెం తగ్గి డ్రాట్ అని ప్రకటించారు వీళ్ళు. స్టిల్ వీళ్ళకి వాటర్ ఎక్కడున్నా ఉంటాయి. కానీ చూడండి బీచ్ చూస్తే అర్థమైపోతుంది మీకు. వెస్ట్ మిడ్లాండ్స్‌లో డ్రాట్ వచ్చిందని. మీకు కూడా తెలుసా ఇక్కడ అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి చూడండి. ఇవి కనెక్టెడ్ లేక్స్, లేక్ వాటర్ కనెక్టెడ్ ఇవి. చల్లగా ఉన్నాయండి వాటర్. అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ సాఫ్ట్ వాటర్ యాక్చువల్లీ. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చాం కదా లేక్స్ అయన్నీ, ఆ సాఫ్ట్ వాటర్ అంతా ఇక్కడ కలుస్తుంది. యాక్చువల్లీ ఇది ఉప్పు నీళ్ళు కాదండి. ఇది నార్మల్ నీళ్ళు, సాఫ్ట్ వాటర్ ఇవి. ఎవరైనా అక్కడొచ్చి మునిగి సముద్రంలో ఇక్కడికొచ్చి కావాలంటే మనము సాఫ్ట్ వాటర్‌తో మళ్ళా ఆ ఉప్పు నీళ్ళు తీసేయొచ్చు. చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుంది. సముద్రం లోపల సాఫ్ట్ వాటర్. ఎప్పుడన్నా చూసారా మీరు? ఒకసారి చూసుంటే మీరు కామెంట్ చేయండి. యాక్చువల్‌గా మనం ఇంకా సముద్రంకి వెళ్ళలేదండి. ఏదో అక్కడుంది చూడండి. అక్కడికి వెళ్ళాలి మనం. సముద్రం కనపడట్లేదు అసలు. ఆల్మోస్ట్ నేను నడుస్తూనే ఉండా. వచ్చేసామండి ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి సముద్రం దగ్గరలో ఉన్నాము. ఎక్కువగా వాక్ ఉందండి. యాక్చువల్లీ స్టార్టింగ్లో నీళ్ళు ఏం లేవు. అక్కడి నుంచి నడుచుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మినిమం చూడండి మనం అది సిటీ కనెక్టెడ్. అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకొని రావాలి. ఇక్కడి నుంచి మన బ్యాక్ సైడ్ ఇంకా అక్కడ మనకి సముద్రం ఉంది. సముద్రం నీళ్ళు చాలా వరకు సముద్రం నీళ్ళు ఎంటీ అయిపోయాయండి. వెళ్ళి చూద్దాం ఎలా ఉందో వాటర్. ఇదేం సముద్రం అండి. అక్కడ కొన్ని వాటర్, అక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి చూడండి. అక్కడ ఉన్నాయి అన్ని వాటర్. మనం ఎంత దూరం నుంచి వచ్చాం చూడండి.
చూడండి, చెప్పులు చేతిలో పట్టుకొని నడవాల్సి వస్తుంది. కిందంతా కొంచెం బురదగా ఉంది. బురద అంటే బురద కాదు, ఆ వాటర్ ఇంకిపోయాక కొంచెం లైట్గా బురదలాగా ఉంటుంది, కానీ బురదలాగా లేదు. ఇసుక చాలా మెత్తగా ఉంది. చూడండి, ఇదేనండి సముద్రం. ఫైనల్లీ మనము వచ్చేసాము మెయిన్ వాటర్లోకి. చూడండి, ఇక్కడ చాలా తక్కువ మంది ఉండారు. అందరూ స్టార్టింగ్లో ఉండిపోయారు. ఎందుకంటే ఇది నియర్లీ 1.5 నుంచి 2 కిలోమీటర్ల లోపలికి రావాలండి. సముద్రం కాడికి వచ్చేసిన తర్వాత కూడా మొత్తం 2 కిలోమీటర్ల దాకా ఎండిపోయి ఉంది. లోపలికొస్తే ఇక్కడుంది సముద్రం. యాక్చువల్లీ ఇక్కడుంది వాటర్ మొత్తం. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నట్టుంది. కానీ నేను 2 కిలోమీటర్ల లోపలికి వచ్చా సముద్రం లోపలికి. ఫుల్ విండ్ వస్తుందండి. చాలా బాగుందండి చూడండి. యాక్చువల్లీ ఇక్కడ అలలు లేవండి. అలలు లేని సముద్రం ఇది. ఇది చూడండి డస్ట్‌బిన్ ఎంత బాగుందో వెరైటీగా. బీచ్ గదా! ఫిష్ టైప్‌లో డస్ట్‌బిన్. ఇదేందో తెలుసా అండి? లైఫ్ బోట్స్ అండి. లైఫ్ బోట్స్ అంటే ఏంటంటే మనము ఏదన్నా ప్రాబ్లము ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వీళ్ళు కాపాడతారు. ఏదన్నా ఇక్కడ డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వీళ్ళు అలర్ట్ చేస్తారు. చాలా బాగుంటుందండి. వెస్టర్న్ కంట్రీస్‌లో ఏదో ఒకటి చాలా సేఫ్ చూడండి. ఈ విధంగా ఎప్పుడన్నా మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వీళ్ళు ఈ విధంగా వచ్చేస్తారు. మనకి హెల్ప్ గాని, సపోర్ట్ గాని ఉంటది. లోపల నుంచి అంతా గమనిస్తూ ఉంటారండి వాళ్ళు. ఆ బీచ్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఉందని ఇద్దరు, ముగ్గురు గమనిస్తూ ఉంటారు లోపల.
ఇక్కడ ఉంది చూడండి అండి ఆ కనెక్టింగ్ ట్రైన్స్ టౌన్ అంతా తిరుగుతూ ఉంటుందండి. ఈ టౌన్ పేరు ఏమంటేనండి క్లిథోప్స్ అండి. క్లిథోప్స్ అనేది ఒక చిన్న టౌన్ ఇంగ్లాండ్‌లో. దీంట్లోనే కనెక్టెడ్ బీచ్ కూడా ఉంది. ఎవరైనా ఇక్కడ ఇంగ్లాండ్‌లో ఉండేవాళ్ళు గానీ, ఆ దగ్గరలో ఉండేవాళ్ళు గానీ క్లిథోప్స్‌కి రాండి. పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడ. పిల్లలకి చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ నేను రికమెండ్ చేస్తా పిల్లల కోసం ఎక్కువ. థాంక్స్ అండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. తెలుగు రూట్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్ అండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ తెలుగు రూట్ ఛానల్. తెలుగు రూట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.